మేషరాశి. అమ్మ, మరి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ముందుకు వెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కాన్సంట్రేషన్ పెంపొందించుకునే విధంగా ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. ముఖ్యమైన వాటి మీద దృష్టి కేటాయించడంలో కొన్ని డిస్ట్రాక్షన్స్, అంటే దాని మీద దృష్టిని కేటాయించుకోలేక ఇబ్బంది పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులు దృష్టి కేటాయించి కాన్సన్ట్రేట్ చేసి చదివి అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక కృషి చేయవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. కాబట్టి ఆలోచనలలో ఎలాంటి వైరుధ్యాలు లేకుండా ఆలోచనలు విద్య మీదే ఉండడానికి వీలైనంతవరకు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం పఠించడం అనేది, అలాగే డిప్రెసివ్ థింకింగ్ అనేది లేకుండా ఉండడానికి, ఉపాసనా బలాన్ని పెంచుకునే విధంగా ఉండడానికి కూడా కొంతమంది వ్యక్తులు తప్పనిసరిగా ఉపాసనా విషయంలో మీకు అనవసరమైన ఆటంకాలు కలగకుండా ఉండడానికి తప్పనిసరిగా ఈ రకంగా దైవ ప్రార్థన, గణేశుడికి సంబంధించిన ప్రార్థన చేయడం అనేది కూడా చాలా వరకు అవసరం. కాబట్టి విద్యార్థులకు విద్యకి సంబంధించిన ఆటంకాలని మరియు ఇతరులు ఉపాసనకి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లోనూ, అనవసరమైన వైరాగ్యపు ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళడానికి, ఇలాంటి మొదలైన వాటన్నిటిని అధిగమించే విధంగా వీలైనంత వరకు ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం వల్ల సమస్యల్ని అధిగమించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. గృహ వాతావరణంలో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలలో, అంటే మీ యొక్క గృహంలో వాహనానికి సంబంధించి ఏదైనా చిన్నపాటి రిపేర్లు రావడం కానీ, లేకపోతే సమయానికి ఆ రకమైన వాటిలలో ఏదో రకమైన ఆటంకాలు, అంటే వాహనాలు నడిపే వారికి కానీ వాహనాల వల్ల ఇబ్బందులు, గృహానికి సంబంధించిన విషయాల్లో గృహానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లు లాంటివి, అలాగే ప్రాథమిక విద్యకు సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించి, అంటే ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాలలో కొంత చికాకులు ఉండే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, డిస్టర్బెన్సీ లేకుండా చూసుకోవడం, అనవసరమైన ఆటంకాలు ఎదురవుతున్నా దాని విషయంలో ఘర్షణ పడకుండా సమయానికి సరైన ఆహార స్వీకరణ చేయడం, దృష్టి కేటాయించడం, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి రిపేర్ లాంటివి వచ్చినా, ఏదైనా ఆటంకాలు లాంటివి వచ్చినా వాటి విషయంలో పెద్దగా మీరు డిస్టర్బ్ అవ్వకుండా కొంత ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? ఆర్థిక విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం విషయంలో కొంత ఆకస్మికమైన చేంజెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. మీ కృషిశీలతతోనే పనులు నిర్వర్తించాలని, ఇతరుల యొక్క సహాయ సహకారాలను తీసుకోవడంలో ఇష్టం కలగకపోవడం, తెలియని వైరాగ్యం, అలాగే ఏదైనా ఆర్థిక విషయాల్లో కూడా సమయానికి ధనం అందే విషయంలో కానీ, ఆ వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే వైనంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ చిన్నపాటి ఆటంకాలు ఉండే అవకాశం లాంటిది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వ్యక్తులతో అయ్యే పరిచయాల ద్వారా వారి విషయంలో వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ప్రయాణ సమయంలో ముఖ్యమైన వస్తువుల్ని కోల్పోకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, అలాగే ప్రయాణం చేసే సమయంలో సౌకర్యాలు లోపల లాంటివి ఉండే అవకాశం ఉంది కనుక వాటికి అన్నిటికీ జాగ్రత్తలతో ముందుకు వెడితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ మాటల వల్ల కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఎవరితోన్నా మాట్లాడేప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎవరికైనా మనం ప్రమాణం చేసినప్పుడు కానీ ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకునే విషయంలో కానీ వీలైనంతవరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఎవరితోన్నా పెద్దవాళ్ళని కలిసి ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఆచితూచి మాట్లాడడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులైనా లేకపోతే బయట మీకు ఎవరితోనైనా కలిసినప్పుడు కానీ మాటల వల్ల ఇబ్బందులు రాకుండా ఒకటి. రెండోది, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయమైనా జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుతూ ముందుకు వెడితే మీకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీ పనుల మీద మీకు వైరాగ్య ధోరణి లాంటిది ఉండడం, ఇతరులకు సహకరించడానికి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. ముందుగా మీ పనుల మీద మీరు దృష్టి కేటాయించుకోవడం, నైరాస్యాన్ని అధిగమించడం,
అంతేకాకుండా మీకు నిద్రలేమి, అసౌకర్యాలు మొదలైనవి ఏదన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందు మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఆ తర్వాతనే సొసైటీలో ఉండే వ్యక్తులు అన్న విషయంలో ఆలోచనలతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఎదురయ్యే సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఏదో తెలియని ఆందోళన లాంటిది ఉండడం అనేది, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది లభ్యం అవుతున్నా కూడా ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో కొంచెం మానసిక ప్రశాంతత తగ్గి ఉండడం అనేది, సంబంధం లేని వ్యక్తుల యొక్క జోక్యం, తర్వాత ఏదో నైరాశ్యం లాంటి భావనలు, వైరాగ్య ధోరణిలో ఉండడం అనేది, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు లాంటివి, ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శన కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేయడం అనేది, నిద్రలేమి, ఇలాంటి వాటన్నిటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వీరు కూడా ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళి సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? రావాల్సిన లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో కూడా నూతన అవకాశాలు, నూతన ఆర్థిక అవకాశాలు లాంటివి లభ్యమైనా కూడా వచ్చిన లాభాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో వీళ్ళ కొంత నైరాస్యం, సర్లేనే ఒక రకమైన దాని గురించి ఎక్కువ దృష్టి కేటాయించకపోవడం వల్ల లాభాలని ఉపయోగించుకోవడంలో కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకునే దిశలో ప్రయత్నాలు చేయాలి. వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవాలి. అలాగే మానసిక నైరాస్యం, అలాగే లాభాల వైపు దృష్టి కేటాయించకుండా వదిలేయడం బట్టి అవకాశాలు కోల్పోతారు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృత్తిపరమైన విషయంలో సంబంధం లేని వ్యక్తుల యొక్క జోక్యం కానీ, దూర ప్రదేశాల్లో ఉండే మీ కొలీగ్స్ కావచ్చు, మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్నేహితులు వాళ్ళు ఒక స్థాయి పెరిగిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వారితో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, లేకపోతే మీరు కష్టపడి చేసిన పనులలో ఇతరుల యొక్క జోక్యంతో మీరు కొంత మనసుని కష్టపెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే వృత్తిపరమైన విషయంలో నైరాస్యం, వద్దు ఇంకా ఇది వదిలేద్దాం అనే లాంటి చికాకులు భావనలు లాంటివి కలగడం, అంటే ఎంత చేసినా కూడా గుర్తింపు రావటం లేదే అన్న ఒక రకమైన భావనతో ఒక రకమైన వైరాగ్య భావన లాంటివి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అధిగమించడానికి తప్పనిసరిగా గణపతికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ రకమైన మానసిక సమస్యని అధిగమించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? పుణ్యక్షేత్ర సందర్శన, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం అనేది, అంతేకాకుండా ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వారి కొరకు ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఉన్నత విద్య మొదలైన వాటి మీద తెలియని నైరాస్యం, సర్లే అయినప్పుడే అవుతుందని ఏదో తెలియని భావన, అంటే విద్యకి సంబంధించి దూర ప్రయాణాలకు సంబంధించి కొంత నిరాసక్తత అనేది ఏర్పడే అవకాశాలు ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంటే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో ఏదో తెలియని మానసిక అశాంతి, నిర్లిప్తత మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతోనూ, ముఖ్యంగా భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతోనూ మాట్లాడేటప్పుడు, వారికి మీ సహకారాన్ని అందించేటప్పుడు, వారితో కలిపి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో తగిన విధంగా మీరు వాళ్ళకి సహకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా దాని విషయంలో దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ మాటల వల్ల ఇతరులకు అది కొంత అపార్థాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులతో మీకు మాటల వల్ల ఇబ్బందులు రావు. కనుక ఎలాంటి వైరుధ్యాలు రాకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనూ, ఇన్లాస్తోనూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మనకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల మీద వారికి సహకరించే విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి, మీకు మానసికంగా వారికి హెల్ప్ చేయడానికి సంసిద్ధంగా లేరు అన్న భావన వారికి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు కేవలం మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి కొరకు మాత్రమే ఆలోచించకుండా మీ ప్రియమైన వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ యొక్క భాగస్వామి మొదలైన వారందరి విషయంలో కూడా
తగిన విధంగా మీరు ఆలోచనలు చేస్తూ వారికి మీరు సహకరిస్తూ వారికి సమయాన్ని కేటాయించినట్లయితే వారికి ఆ రకమైన భావన ఉండే అవకాశం ఉండదు కనుక వారి విషయంలో కూడా తగిన విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వారికి కూడా సమయాన్ని కేటాయిస్తూ వారికి కూడా సహాయకారిగా ఉన్నట్టుగా వారికి భావన కలిగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం ఉండకుండా అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. మా ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ప్రతి విషయంలో సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే నైపుణ్యాలు పెంచుకునే విషయంలోనూ, కృషిశీలత పెంచుకునే విషయంలోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆ విషయాల మీద మీకు ఆసక్తి లేకపోవడం, రోగనిరోధక శక్తి విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, మీకు ఎక్కువ దృష్టి లేకుండా సర్లే అన్నట్టుగా నిర్లక్ష్యంగా కాకుండా మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ ఆల్రెడీ ఉండే రుణాలు కూడా తీర్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి పాత రుణాలని తీర్చేస్తూ, అలాగే మీరు ఆల్రెడీ మీకు ఉన్న ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ, అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.